హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్నటి బ్లాగ్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు బ్లాగ్ని కూడా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం చూసినట్లయితే 10 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇక నేనైతే మన స్టోర్కి వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నాను. ఇక గేట్ అయితే పెట్టేస్తాను. ఇక సైకిల్ అయితే బయట అయితే పెట్టాను. ఇక నేనైతే స్టోర్కి అయితే బయలుదేరుతున్నానండి. ఇంకో విషయం చెప్పాలి, ఏదైనా మీరు చేసే పనిలో కానీ ఏ పనిలోనైనా సరే ఏదైనా కష్టపడితే దానికి ఫలితం అనేది వస్తుంది. కష్టం లేనిది నాకు ఫలితం రాలేదు అని మీరు అలా ఆలోచిస్తే మాత్రం అది తప్పండి. ఏదైనా పనిలోనైనా కష్టపడితేనే ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఆ ఫలితం దక్కిన దానికి మనం అర్హులమైతే అవుతాము. ఇక కష్టపడండి మీరు కూడా, దానికైతే ఫలితం ఆశించండి. ఇక కష్టం అనేది మనకు ఎంతో బాధ్యతతో కూడినది అయి ఉంటుంది. ఈ కష్టం మనం ఎంత కష్టపడితే అంత మనకు సక్సెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చెప్తానంటే, కష్టానికి మనకు ఫలితం ఎలా దక్కుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఒక పని చేస్తే దానికి హయ్యర్ పొజిషన్లోకి మనం చేరుకుంటే ఆ కష్టానికి ఫలితం అనేది దక్కుతుందని అర్థమవుతుంది. అలాగే ఎప్పుడు చేసే పని మనం ఎప్పుడు చేస్తూ ఉంటే ఆ కష్టానికి మాత్రం ఫలితం దక్కలేదని అర్థం. ఇంకోటండి, నీకు ఇంకో విషయం అయితే చెప్పాలి. రేపైతే కామధానం ఉందని ఇక్కడ చూడండి, మొత్తం మొద్దులు కట్టెలను జమ చేశారు. ఇక కామదహనం వీడియో కూడా మీకు పెడతాను. ఇక పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, చూద్దాం పెడతానో లేదో. ఇక నేనైతే మనం చూడొచ్చు ఉండాలా స్టోర్కి వెళ్ళే రూట్ ఇది. డైలీ ఇక్కడ నుంచి వెళ్తాను. అప్పుడప్పుడు వేరే రూట్ నుంచి కూడా వెళ్తాను అనుకోండి. ఇక నేనైతే మన స్టోర్కి ఈ రోడ్లోనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇంకా మీరు ముందు చూసుకోవచ్చు, ఇంతకుముందు వీడియోలో కూడా ఇలాగైతే మనకు ఈ లొకేషన్ అయితే కనిపించింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడైతే నేను మన స్టోర్కి దగ్గరలోనే ఉన్నాను, చూడొచ్చు. అక్కడ స్ట్రేట్గా ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్కి ఎక్కితే మనకు లెఫ్ట్ సైడ్లో మన స్టోర్ అయితే ఉంటుంది. ఇక చూడొచ్చు, నేనైతే మెయిన్ రోడ్కి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాను. ఇక మెయిన్ రోడ్ అయితే నేనైతే ఎక్కేసాను. ఈ చెరుకుల బండి చూడొచ్చు ఎంత వెరైటీగా ఉందో. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1 అయితే అవుతుంది. నేను లంచ్ అయితే చేస్తున్నాను. ఇది మనకు వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ కాదు, పచ్చడి. మా మమ్మీ చేసింది స్పెషల్గా. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం. వా, క్యాప్సికమ్ పచ్చడి అయితే సూపర్గా ఉంది టేస్ట్. ఇక మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక తింటుంటే నోరైతే ఊరిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంది. ఇక మనకు ఈ లంచ్ అయితే అయిపోయింది. ఇక మీరు చూడొచ్చు. ఇక లంచ్ అయితే చేసి నేను ఫినిష్ అయిపోయింది లంచ్. ఇక నేను లంచ్ చేసిన తర్వాత ఇక నేను నా పనిలోకి అయితే వెళ్ళిపోయినా. ఇక ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 9 అయితే అవుతుంది. ఇక నేను స్టోర్ అయితే క్లోజ్ చేసేసాను. ఇక స్టోర్ అయితే క్లోజ్ చేసేసి నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. చూడొచ్చు మీరు ముందర చూడొచ్చు, మొత్తం చీకటి. ప్రతిరోజు ఇలానే ఉంటుంది, ఇది మీకు తెలిసిన విషయమే. అలాగే మన వీడియోస్ అనేది చాలా వరకు రీచ్ అయితే అవుతలేదు. ఇక ఎంతలో అంతలా మీరైతే షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇక మన వీడియోస్ అయితే ఇలాగే కంటిన్యూ అయితే అవుతాయి. ఇక మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. లైక్, షేరు, సబ్స్క్రైబు అన్నీ వేరే వాళ్ళతో కూడా చేపియండి. మా పాత సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి, వేరే వాళ్ళకు షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేపియండి. ఇక చూడొచ్చు మీరైతే నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ముందర చూడొచ్చు రంగులు అమ్ముతున్నారు. ఇక రేపు కామదహనం ఉంటుంది, ఎల్లుండి అయితే హోలీ.
ఇక హోలీ వస్తుంది కాబట్టి రంగులు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ పక్కన చూడొచ్చు మనకు కూరగాయలు కూడా అమ్ముతున్నారు పక్కన. ఇది డైలీ మార్కెట్ అయితే ఇది అయిపోయింది. ముందైతే వేరే దగ్గర ఉంటుంది కానీ మనకు అంగడి అనేది ఇక్కడలో దగ్గరలోనే మనకు షిఫ్ట్ అయిపోయింది. దానివల్ల ఇక్కడైతే మనకు డైలీ మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే చాలామంది ఉంటారు కూరగాయలు అమ్మడానికి. చూడొచ్చు మీరు అక్కడ పక్కన అటు ఇటు కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఇక మనకు ఇక్కడ కర్రీ పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. రొట్టెలు కర్రీస్ అని చాలా అమ్ముతున్నారు. ఇక్కడ గుడి చూడొచ్చు మొత్తం లైట్లతో సూపర్గా డెకరేషన్ అయితే చేశారు. ఇక నేనైతే ఇప్పుడు డిన్నర్ చేస్తూ పరేషాన్ బాయ్స్ వీడియోస్ అయితే చూస్తున్నాను. ఇక ఇక్కడ చూడొచ్చు క్యాప్సికమ్ పచ్చడితో తింటున్నా. ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంది. అందుకే నేను కర్రీ అయితే వేసుకోలేదు. ఈ పచ్చడితోటే ఇక నేనైతే డిన్నర్ అయితే చేస్తున్నాను. డిన్నర్ అయితే సూపర్గా ఉంది. ఇక మనం రేపటి వీడియోలో ఇంకా మన వీడియోస్ అయితే మీరు చూస్తూనే ఉండండి. ఇక రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ గుడ్ నైట్ అండి. అందరికీ టాటా బాయ్ బాయ్.